సంక్షేమ వసతి గృహాల్లో ఉండేది పేద విద్యార్థులే. అక్కడ వసతితో పాటు చదువు సక్రమంగా అందిస్తారని భావించి చేర్చుతారు. కానీ ఆ వసతి గృహాల్లో సైతం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడ విద్యార్థులే స్వయంగా వండుకోవాలి. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పాకాలు తీయాలి. లేకుంటే పస్తులుండాల్సిందే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 నెలలుగా ఇదే ఇబ్బందులతో చదువుకుంటున్నారు అక్కడి విద్యార్థులు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు 3 పూటలా పనిచేసి ఆపై అతి కష్టం మీద చదువుతున్నారు. వంట చేయటం అంటే వస్తువులు ఉండాల్సిందేనని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే రోజురోజుకు ఈ వేధింపులు ఎక్కువ కావటంతో విద్యార్థులు ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ హాస్టల్ విద్యార్థులు పడుతున్న బాధలు సోషల్ మీడియాలో వైరల్ అంశాలుగా మారిపోయాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల విద్యాలయంలో 428 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యార్థులకు వంట చేసేందుకు 2 కుక్లు, 2 సహాయకులు ఉన్నారు. కానీ వందలాది మంది విద్యార్థులకు భోజనాలు అందించడం కష్టమవుతోందని భావించారు అక్కడి సిబ్బంది. ఆహారం తయారు చేసేందుకు 15 మంది విద్యార్థుల చొప్పున బ్యాచులుగా విభజించారు. రొటేషన్ పద్ధతిలో వీరితో వంటలు చేయిస్తున్నారు. ఆదివారం నాడు మెనూలో భాగంగా చపాతీలు చేయాల్సి ఉంది. అక్కడున్న విద్యార్థులందరికీ కలిపి దాదాపు 1300 చపాతీలు అవసరం. దీంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే ఒక బ్యాచ్ విద్యార్థులతో చపాతీలు తయారు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గతంలో ఆత్మకూరు గురుకుల పాఠశాలలోని వసతి గృహంలో సైతం ఇటువంటి దృశ్యాలు వెలుగు చూశాయి. ప్రతిరోజు అక్కడ 500 మంది విద్యార్థులకు 1500 చపాతీలు అవసరం. అయితే సిబ్బంది లేరన్న సాకు చూపి విద్యార్థులతోనే వాటిని చేయిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో అది మీడియాలో సంచలనంగా మారింది. అది మరువకముందే మరోసారి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.